అన్న కెపాసిటర్లు ఎందుకు పెట్టుకోవాలి? సో ఇది వన్ ఆఫ్ ది ఫాలోవర్ అడగడం జరిగింది. అసలు నేను కూడా ఎప్పటి నుంచి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అసలు కెపాసిటర్లు అనేవి ఎందుకు పెట్టుకోవాలి? సో కెపాసిటర్లు దేని గురించి పెట్టుకోవాలి అంటే దీన్ని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు 3 టైప్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి. రెసిస్టివ్ లోడ్ అని, తర్వాత రియాక్టివ్ లోడ్ అని, దాని తర్వాత కెపాసిటివ్ లోడ్ అనేది. సో ఇది అర్థం చేసుకోవాలంటే నేను ప్రాక్టికల్ కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీరు జీవితంలో మర్చిపోలేరు ఈ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో మనకు బిల్డింగ్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కేవీహెచ్ బిల్డింగు, ఇంకోటి కేడబ్ల్యూహెచ్, తర్వాత కేవీఆర్హెచ్ అనేది ఉంటుంది. 3 పారామీటర్స్ ఉంటాయి అనమాట. సో కేవీహెచ్ అంటే ఏంటిది? దాన్ని అపరెంట్ పవర్ అంటాం. అంటే అపరెంట్ పవర్లో కేడబ్ల్యూహెచ్ ఉంటుంది, తర్వాత కేవీఆర్హెచ్ ఉంటుంది, దాని తర్వాత కేడబ్ల్యూహెచ్ పవర్ అంటాం. కేడబ్ల్యూహెచ్ అంటే దాంట్లో మనం వాడుకునేది రియల్ పవర్, దాని తర్వాత రియాక్టివ్ పవర్. సో అది మనం దేనికి వాడుకోమో అది యూజ్లెస్ అనమాట. సో దాన్ని రియాక్టివ్ పవర్ అంటాము. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది, కింది స్థాయి వాళ్ళకైతే అర్థం కాదు. ఏందన్నో బీట్స్ చూపిస్తున్నావు? ఏం లేదు బ్రదర్స్, మీకు అర్థం కావాలని ప్రాక్టికల్ గా ఈ విధంగా చూపిస్తే క్లియర్ గా అర్థమవుతుంది. సో నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా అర్థమవుతుందని చూపించడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీ దోస్తుగాడు ఇద్దరు కలిసి వైన్ షాప్కి వెళ్ళారు అనుకోండి. సో వైన్ షాప్కి వెళ్ళి బీర్ ఆర్డర్ చేస్తారు. బీర్ అనేది ఈ గ్లాసుల్లో సర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వెళ్ళి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ 2 గ్లాసులలో నేను బీర్ వేయడం జరిగింది. ఒక దాంట్లో వచ్చేసరికి ఫోమ్ లేదు. సో దీంట్లో అనేది ఫోమ్ లేదు, దీంట్లో ఫోమ్ ఉంది. సో మీ ఇద్దరు కలిసి 4 గ్లాసులు బీర్ తాగారు అనుకోండి ఈ విధంగా. సో ఇలా ఎవరు ఎక్కువ తాగినట్టు? సో ఇతను ఎక్కువ బీర్ తాగినట్టు, ఇతను తక్కువ బీర్ తాగినట్టు. సో ఇతనికి సేమ్ ఛార్జ్ చేస్తున్నాడు, ఇతనికి సేమ్ ఛార్జ్ చేస్తున్నాడు. సో 4 గ్లాసులకు ఇతనికి 400 తీసుకున్నాడు, ఇతను 400 తీసుకున్నాడు. సో ఇందులో ఎవరు లాస్ అవుతున్నట్టు? ఇతను లాస్ అవుతుండు. ఇతనికి ఈయన ఏం తాగిండో దానికి ఒక న్యాయం జరుగుతుంది, ఆయనకు జస్టిఫికేషన్ జరుగుతుంది. సో డిపార్ట్మెంట్ కూడా సో ఈ గ్లాస్ మొత్తాన్ని కేవీహెచ్ అంటారు. సో దీన్ని కేవీహెచ్ బిల్డింగ్ అంటారు. ఈ గ్లాస్ మొత్తాన్ని కేవీహెచ్ బిల్డింగ్ అంటారు. మనం ఏదైతే తాగుతున్నామో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తాగుతాం కదా, దాన్ని మనం కేడబ్ల్యూహెచ్ అంటాం, అంటే రియల్ పవర్. దీన్ని రియల్ పవర్ అంటాము. ఈ గ్లాసు మొత్తాన్ని అపరెంట్ పవర్ అంటాము. ఈ పైన నురుగును చూసారా, ఈ గ్యాబ్, ఈ ఏదైతే గ్యాబ్ ఉందో ఆ గ్యాబ్ వచ్చేసరికి మనము రియాక్టివ్ పవర్ అంటాం. సో ఈ రియాక్టివ్ పవర్ని ఎలా తగ్గియాలి? సో రియాక్టివ్ పవర్ కి ఎట్లా తగ్గిస్తామంటే, మనకు ఎవరైతే శత్రువు ఉండో ఆ శత్రువుకు ఇంకో శత్రువు ఉంటాడు కదా, వాడు మనకు మిత్రుడు అవుతాడు. అట్లాగే రియాక్టివ్ పవర్ కి కెపాసిటర్ అనేది అపోజిట్ లో వర్క్ చేస్తుంది. సో అపోజిట్ లో వర్క్ చేస్తా అంటే మనం ఏం చేస్తాం, ఇట్లా ఇది ఫోమ్ వేస్తే ఇది మొత్తం ఇట్లా లోపలికి పోతుంది, అంటే క్లియర్ అయిపోతుంది. ఇది క్లియర్ అయినప్పుడు ఈ గ్యాబ్ లో క్లియర్ అయినప్పుడు ఈ గ్యాబ్ లో మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఫిల్అప్ చేసుకుంటాం. సో ఫిల్అప్ చేసుకుంటే ఏమవుతుంది, ఈయన ఈక్వల్ అవుతాడు. సో ఆ విధంగా మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్. సో దాని గురించనే మనం ఏం చేస్తామంటే అట్లానే మళ్ళీ మనము ఎక్కువ పెట్టనిక లేదు, సో ఇష్టం వచ్చినట్టుగా పెట్టనిక లేదు. సో మొత్తం పెడితే ఏమవుతుంది, గ్లాస్ నిండిగా కెపాసిటర్ పవర్ అవుతుంది. సో కెపాసిటర్ పవర్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు లీడింగ్ అన్బ్లాక్ చేశారు కాబట్టి మనకు ఇష్టం వచ్చినట్టుగా బిల్ వస్తుంది. దాన్ని మనం ఓవర్కమ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే మనము ఏపీఎఫ్ఆర్ రిలే అనేది ఒక కంట్రోలర్ ఉంటుంది. ఈ కంట్రోలర్ ద్వారా మనకు రిక్వైర్మెంట్, మన కెపాసిటర్లో రిక్వైర్మెంట్ అయినప్పుడు మనము ఈ కాంటాక్టర్కి సిగ్నల్ ఇస్తాం. ఈ కాంటాక్టర్ ఏం చేస్తుంది, ఈ కాంటాక్టర్ ద్వారా కెపాసిటర్ను ఆన్ చేసుకుంటాం. ఈ కెపాసిటర్ మనకు లోడ్ ప్రకారంగా 1 kVAR 2 kVAR 5 kVAR ఎంతైతే అంత ఆన్ చేసుకుంటారు. సో అట్లని కెపాసిటర్ లీడింగ్లో ఉండొద్దు, లాగింగ్లో ఉండొద్దు, మనకి ఎంత అవసరం ఉందో అంత అవసరం ఉండాలి. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఫాలో కొట్టండి.